త్రిబుల్ ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత దశాబ్ద కాలంగా వరుస హిట్లతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా పార్ట్ 1తో సోలో హీరోగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మరోసారి తన సత్తా చాటాడు. గతేడాది సెప్టెంబర్ 27న విడుదలైన దేవరా పార్ట్ 1 ఎక్స్ట్రాడినరీ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే దేవరా పార్ట్ 1 కథ ఒక ఆసక్తికరమైన మలుపుతో ముగించిన తర్వాత అభిమానులు దేవరా 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లతో కూడిన బలమైన స్టార్ కాస్టింగ్తో బాక్సాఫీస్ వద్ద దేవరా ఘన విజయం సాధించింది. అయితే దేవరా 2 సెట్స్ పైకి వెళ్లే విషయం గురించి అభిమానుల్లో కొత్త సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా రిలీజ్ అయిన టీజర్ కూడా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఒక సాంగ్ వార్ 2 షూటింగ్ ను ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేశాడు. రీసెంట్ గా డబ్బింగ్ ను కూడా ఫినిష్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ దాదాపు 14 కేజీలు వెయిట్ తగ్గి కొత్త లుక్ లో అందరికీ షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గాడ్ ఆఫ్ వార్ అయిన కుమారస్వామి కథ నేపథ్యంలో కూడా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టులు ఎన్టీఆర్ షెడ్యూల్ ను పూర్తిగా ఆక్రమించాయి. దీంతో దేవరా 2 ఆలస్యం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవరా 2 కు సంబంధించి కొరటాల శివ పూర్తిగా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దేవరా 2 కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన దేవరా 2 షూటింగ్ మొదలై రిలీజ్ అయ్యేసరికి మరో 5 ఏళ్లు పట్టే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.